ఇద్దరికిద్దరు టైంకి క్లెవర్గా బిహేవ్ చేసి తప్పుకున్నారు. నేను అక్కడ జరిగిందంతా టీవీలో మంజులొదినికి చూపించాను. అయినా అంతగా రియాక్ట్ అవ్వలేదంటే ఇద్దరూ తోడు దొంగల్లానే ఉన్నారు, అందుకే అంత జాగ్రత్త పడుతున్నారు. ఒకరిని కదిలించి గిల్లితే అప్పుడు ఒకరి మీద ఒకరు రెచ్చిపోతే గానీ నిజం బయటపడదు. నిజం బయటపడుతుందనే ఆ మంజుల గొడవ పెద్దది కాకుండా జాగ్రత్త పడింది. లేఖైనా రివర్స్ అవ్వాలి కదా. ఇంటర్లింకులు ఏవో ఉండే ఉంటాయి, అసలు ఇంకేంటో మనకు తెలియట్లేదు. ఏముంది, అందరివి నాటకాలే, లేక నిజం. ప్రేమ కాదన్న విషయం మనకి తెలుసు. అలాగే మంజుల ఇదంతా మన ప్లాన్ అనుకునే అర్థం చేసుకుందా? ఎలా? వదినలా అనుకునే ఛాన్సే లేదు. నేనేగా స్టోరీ క్రియేట్ చేసింది. నువ్వు మా మనిషివని లేఖకి తెలుసు కదా. తప్పంటుంది, కానీ ఏం తప్పో ఎందుకు తప్పో చెప్పడం లేదు. పోనీ లేఖైనా గట్టిగా అడగచ్చు కదా. అదే నాకు అనుమానం. వాళ్ళ మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉందని నాకు అనిపిస్తుంది. అవును వదినా, లేకపోతే అలా అడ్జస్ట్ అవరు. లేక అసలు అయ్యే మనిషే కాదు. లేఖ ఆకాష్లు చనువుగా ఉంటే మంజుల రియాక్ట్ అవుతుంది. మంజుల విషయంలో ఆకాష్ రియాక్ట్ అవుతున్నాడు. లేఖ ఇద్దరిని గమనిస్తుంది. ట్రయాంగిల్ స్టోరీ ఉందన్నమాట. నో డౌట్, కానీ చిన్న క్లూ కూడా దొరకట్లేదు. ఒకరి మీద ఒకరు రెచ్చిపోతే గానీ బయటపడదు. ఇప్పటిదాకా మనం చేస్తున్నది అదే కదా. ఆయన ప్రతిసారి తప్పించుకుంటున్నారు. ఎలా అయినా తేనె తట్టను కదిలించాలన్నయ్య. ఈసారి పద్మవ్యూహంలో బంధించి వాళ్ల చేత నిజం ఖచ్చితంగా కక్కించి తీరుతాను. ఎవరో ఒకరు బర్స్ట్ అవ్వాల్సిందే. ఎలా? ఐడియా చాలా బాగుందన్నయ్య. నేను మ్యాక్సిమం హెల్ప్ చేస్తాను. రేపు పొద్దున్నే ఆ ఆకాష్ని అటొచ్చేలా నేను చేస్తాను. సరే, ఓకే, వస్తానన్నయ్య. ఓకే. అదేంటి ఆకాష్ అలా కూర్చున్నావు? యోగా చేస్తున్నావా? బయట అప్పుడే ఎండ సుర్రమంటుంది. గదిలో ఇంత ఉక్కపోతగా ఉంటే ఫ్యాన్ అయినా వేసుకోలేదే? యోగానా నా బొంద. జీవ సమాధిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గాలి, నీరు, ఆహారం అన్నీ త్యజించి జయించి సమాధి పాలు కావాలనే ప్రయత్నం. ఏంటాకాష్, నిన్న నీ లేక నిన్ను ప్రేమిస్తున్నాను అంది. తెల్లారేపాటికి ఈ వైరాగ్యమేంటి? జీవితం మీద విరక్తి ఏంటి? ప్రేమ 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 నా కర్మ. రామా, అంతా నా కర్మ. అది అబద్ధం. నీతో అలా అందా? మీ అందరి ముందే కదా మేడం అంది. అందుకని ఇలా. అయ్యో, నాకేం లేదు. ఆవిడ మీద ప్రేమ పాడా అర్హతే లేదు. ఏ ఆల్రెడీ లవ్ ఉందా? పెళ్ళైందా? దేనికిలా? అయ్యో మేడం, జీవ సమాధి కావాలనుకునేవాడికి జ్ఞాపకాలు గుర్చేసి బతుకు మీద తీపి పెంచుకోండి. ఏ ముహూర్తాన ఈ ఇంట్లో ఎస్టేట్ మేనేజర్గా చేరాను. చిత్ర విచిత్రమైన మలుపులు, సమస్యల సుడిగుండాలు, ఎడారిల్లో సునామీల్లా నా మీద నిందలు, అబండాలు, అనుమానాలు, అవమానాలు భరించలేకపోతున్నా. నాకు మోగ మనసుల సినిమాలోని సుడిగుండాలు గుర్తొస్తున్నాయి మేడం. అవే కలలు, అవే భ్రమలు. ఏంటో ఈ జన్మ గత జన్మ అన్న భ్రాంతి ఛీ అనిపిస్తుంది. ఎన్ని కష్టాలా మేడం? కష్టాలు మనుషులకు కాకపోతే అడవులకొస్తాయా? ఆకాష్,
కష్టాల్ని జయిస్తేనే జన్మ సార్థకత. ఇలా మరణాన్ని ఆహ్వానించటం పిరికితనం. ఒడ్డు నుండి అలా ఉండు ఇలా ఉండు అని చెప్పడం ఈజీ మేడం, కానీ కళ్ళల్లోకి చెవుల్లోకి నీళ్లు పోయి మునుగుతూ తేలుతూ ఉంటే అలా ఉండేవాడికి ఏం కనిపించదు వినిపించదు మేడం. ఈదుకుని యువతలకి రాలేక అవతలకి పోలేక జల సమాధే. నిరాశ పడొద్దు. నీ సమస్యలు నేను తీర్చలేకపోవచ్చు, కానీ ఒక దారి మాత్రం చూపించగలను. దారా? రహదారా దొడ్డిదారా? స్వామీజీ దగ్గరికి వెళ్లే దారి. స్వామీజీనా? ఏం చేస్తారు? స్వామీజీలు ఏం చేస్తారు? మూలికలు తావీజులు ఇస్తారు. భూత భవిష్యత్తు కాలాల గురించి చెప్తారు. సమస్యలకి పరిష్కారం చూపిస్తారు. నిజంగా చూపిస్తారా? చేతి మీద చెరగని రాత రాసి మార్గం చూపిస్తారు. అలాగా? ఎక్కడుంటారు మేడం? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నావు కదా, నీకు స్వామీజీ గురించి తెలీదా? వచ్చిన దగ్గర నుంచి సమస్యలే. ఇక స్వామీజీ గురించి ఆలోచించే ధ్యాస ఎక్కడా, కలిసే టైం ఎక్కడా? మన వీధి లాస్ట్ లో రైట్ టర్న్ తీసుకున్నాక లెఫ్ట్ లో ఒక చెట్టు కింద ఉంటాడు. చెట్టు కింద స్వామీజీనా? వెక్కిరించొద్దు. స్వామీజీ విలువ తెలియకుండా మాట్లాడకు. ఆ స్వామీజీ రాత మూలంగా నేను వద్దనుకొని వెళ్ళినా తిరిగి ఇక్కడికి వచ్చాను. ఓహో, డేట్ ఆఫ్ బర్త్ టైం అది తీసుకెళ్ళాలా? అవసరం లేదు, అన్నీ ఆయనకు తెలుసు. నీ చేతి మీద నీ బతుకు రాస్తాడు. రెడీ అయి వెళ్ళు. చాలా థ్యాంక్స్ మేడం. స్వామీజీ రాస్తాడా నిజంగా? ధరణి మేడం గారు చెప్పినట్టు రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోవాలా, లేక లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకోవాలా? మన వీధి లాస్ట్ లో రైట్ టర్న్ తీసుకున్నాక లెఫ్ట్ లో ఒక చెట్టు కింద ఉంటాడు. ఇందాక రైట్ తీసుకున్నాడు కదా, ఇప్పుడు లెఫ్ట్ అయి ఉంటుంది. మేడం గారు చెప్పిన ఆ స్వామీజీ నన్ను కరుణిస్తే రోజు ఆ స్వామీజీ గడ్డాన్ని దువ్వి నూనె రాసి సేవ చేసుకుంటా. నా రాత మారిస్తే ఆయన వస్త్రాలు ఉతికి ఆరేసి ఆయన రుణం తీర్చుకుంటా. నన్ను ఈ కష్టాల నుండి అవతలకు పారేస్తే పాద సేవ చేసుకుని తరిస్తా. స్వామీజీ ఉన్నారు. స్వామి, స్వామి నన్ను కాపాడండి స్వామి, నాపై దయ చూపించండి స్వామి. లేనాయనా, కరుణించి కష్టాలు తొలగిస్తానంటేనే లేస్తాను. కరుణ కలిగింది కాబట్టే పలకరించాను, లేకపోతే ధ్యానంలోనే ఉండేవని కదా బెర్రి భక్త. స్వామి, నా కష్టాల గురించి చెప్తాను, ఏదైనా బయటపడే మార్గం చూపించండి స్వామి. త్రికాల జ్ఞాన సంపన్నులం, బ్రహ్మ విష్ణు మహేశ్వర ఉపాసకులం. మాకు నువ్వు చెప్పేదేంటి బుడత? బ్రహ్మజ్ఞానం, విష్ణు మహిమ, శివశక్తి మాకు పుష్కలం. అనన్యశక్తి సంపన్నులం. గాలిని భోంచేస్తాం, గమనాన్ని లెక్కిస్తాం, సూర్యచంద్రుల దిశలు మార్చగలం. నా దశ మారిస్తే చాలు స్వామి. కన్యాదోషం పట్టి పీడిస్తుందిరా నిన్ను. స్వామి, కళ్ళు మూసుకునే నన్ను పూర్తిగా చదివేశారు స్వామి. నేను కళ్ళు తెరిస్తే నువ్వు భస్మం అయిపోతావురా. నీ జననం నుంచి గమనం చదువుతున్నాను. కాసేపు పక్షి కూతలు మాని కళ్ళు మూసుకుని పంచాక్షరి చదవరా. స్వామి,
ఆ, అంత్యాక్షరి తెలుసు కానీ ఈ పంచాక్షరి ఏంటి స్వామి? హాస్యం ఆడకరా కుంక. హతమైపోతావు, ఆహుతైపోతావు. ఆహుతే అయిపోతున్నా స్వామి, అందుకే తమరి దర్శనానికి వచ్చాను. ఓ, కూతలాపి ఓం నమ శివాయ అని పంచాక్షరి మననం చేసుకోరా కుక్షి. పంచాక్షరి అంటే అదా? ఆ, అర్థమైంది స్వామి. బ్రహ్మ నుంచి మనోనేత్రానికి లేఖ అందిందిరా. లేక అదే నా కష్టం స్వామి. ముయ్యరా నోరు, చాచరా చెయ్యి, నీ రాత రాస్తాను. అలాగే స్వామి. కుడి చేయి చాచరా. స్వామి, మీరు కళ్ళు మూసుకున్నారు కదా, ఎడం చెయ్యని మీకెలా తెలిసింది? దివ్య దృష్టి సంపన్నులరా. ఆ, సరే సరే స్వామి. అబ్బా, ఆ, స్వామి, నేను చాచింది కుడి చెయ్య కదా, మరెందుకు కొట్టారు? నీ రాత ఎలా రాయనురా? అర్థమైంది స్వామి, అర్థమైంది. ఇదిగోండి స్వామి. కళ్ళు మూసుకోరా. నా లిఖితో నువ్వు చదవలేవురా. నీ రాత తలకిందులవ్వచ్చు. బ్రహ్మరాత నారాత ఒకటేరా. ఇప్పుడు కళ్ళు తెరవరా అజ్ఞాని. స్వామి, ఏంటిది? అది అంతేరా, నీ బతుకు మార్చే రాత. రాత్రి దాకా ఉంచితే కాని నీ రాత స్థిరపడదు. సూర్యాస్తమయం అయ్యాక నీకే కనిపిస్తుంది. ఆ, వెళ్ళు, ఇంటికి వెళ్ళి దైవ ప్రార్థన చేసుకుని నన్ను తలుచుకుని చూసుకోరా. నీ కర్మ పరిపక్వత చెందుతుంది. నీది నీకు దక్కుతుంది, నీ వాంఛా నెరవేరుతుంది. నాకు వాంఛలేవి లేవు స్వామి, అన్ని కష్టాలే స్వామి. కూతలాపి వెళ్ళరా, సమస్యలు కొలిక్కొస్తాయి. వెళ్ళు మో. స్వామి, తమరికి ఏమిచ్చుకోమంటారు? సర్వసంగ పరిత్యాగులంరా. మాకు దైవమే ఇస్తుంది, నువ్వేమిచ్చుకుంటావురా తుచ్చుడా. వెళ్ళా. నన్ను దీవించండి స్వామి, నన్ను దీవించండి. ఓ స్వామి, మీరు గ్రేట్ స్వామి. ఇలా ఇంటికి వెళ్తే ఏకకు ఏక తోకకు తోక పీకి నా పేక పిసుకుతారు. పొద్దుకూకేదాకా ఈ వడగాలిలో ఏవో పడిగాపులు పడుతూ ఈ ఎండతో కాలక్షేపం చేసి వెళ్ళొచ్చు. రాత స్థిరపడాలని ప్రత్యేకంగా చెప్పారు స్వామీజీ. ఇది స్థిరపడకపోతే నేను స్థిమితంగా ఉండలేను. సూర్యభగవానుడా, కాస్త కరుణించి ఈ మేఘం చాటుకో వెళ్ళు. నా రాత స్థిరపడినట్టే ఉంది. హాల్లో ఎవరూ లేరు. నా లైఫ్ నావిగేషన్ మ్యాప్ ఇదిగో దీని కింద గీశాడు ఆ స్వామీజీ. ఆ స్వామీజీతో పాటు మీ ఆశీస్సులు కూడా కావాలి స్వామి నాకు.
ఆకాశ్ లవ్స్ లేక చంద్రలేఖ. స్వామి, ఇదేంటి స్వామి ఇలా రాశావు? లేఖ అందింది బ్రహ్మ పంపాడని నా బ్రతుకు మీద ఎంత బండ వేశావేంటి స్వామి? చిన్న రాళ్ళు పడుతుంటేనే తట్టుకోవాలని నా మీద ఇంత పెద్ద గ్రానైట్ రాయి వేశారేంటి స్వామి? ఈ రాత స్థిరపడితే నేను స్థిరపడను. నా అస్థి పంజరం సమాధిలో స్థిరపడుతుంది. అబ్బో! ఈ రాత ఎవరైనా చూస్తే అవ్వు నాకు నక్కవాతలు పెడతారు. స్వామి, నువ్వు నా బతుకుతో బంతాటాడావు కదా స్వామి. చెట్టు కింద స్వామి, ఎంత పని చేసావు స్వామి. బాబోయ్, దీన్ని అర్జెంటుగా చెరిపేయాలి, లేదంటే నా లైఫ్ తిరగబడుతుంది. నా బాడీకి చిల్లు పడుతుంది. స్వామీజీ, ఈ రాతతో కొత్త జీవితం చిగురుస్తుంది అనుకున్నాను, కానీ చిచ్చు రేపేలా ఉందే. దీంతో దెబ్బకి చెరిగిపోద్ది. చెరగలేదా? పోవట్లేదేంటి? స్వామీజీ, ఏంటిది? ఐడియా. నువ్వెక్కడే ఉండు. ఇది పోస్తే మొత్తం పోతుందంటారు. ఆఫ్టర్ ఆల్ ఈ పచ్చిబొట్ట లెక్క. పోతావురా రే. కొంపతీసి స్వామీజీకి తెలిసిపోయిందా ఏంటి? స్వామీజీ, అపచారం స్వామి, అపచారం చేశాను, క్షమించు స్వామి. దీనికి ప్రత్యామ్నాయం చేసుకుంటాను స్వామి. నీ దగ్గరికి వస్తాను స్వామి. క్షమించు స్వామీజీ, వస్తాను స్వామి, నీ దగ్గరికి వస్తాను. క్షమించు, తప్పైపోయింది స్వామి. ఓమో, ఇది యాసిడ్. ఇది పోస్తే స్వామీజీ హ్యాండ్ రైటింగే కాదు, నా హ్యాండే పోతుంది. ఎలా పోతుంది రాత? అయ్యో స్వామీజీ, ఇది స్థిరపడుతుంది అన్నారే, ఇది పోదా?